నమస్తే, నేను మీ మేక వినోద్, V3 న్యూస్ కరీంనగర్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అయితే ఈరోజు మనం మాట్లాడుకుంటున్న విషయం అసైన్డ్ భూములు. అసలు అసైన్డ్ భూములు అంటే ఏంటిది? అసైన్డ్ భూములు అంటే రైతులకు, వెనుకబడిన వాళ్లకు ఇచ్చే భూములు. ఈ భూములను 1977లో వచ్చిన చట్టంలో రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు ఆర్థికంగా చేయూతనియడానికి ఈ అసైన్డ్ భూములను 2 రకాలుగా ఇస్తారు. ఒకటి, సాగు చేసుకోవడానికి, వాళ్ళు బ్రతకడానికి ఆ భూమిని సాగు చేసుకొని పంట పండించి బ్రతకడానికి అవకాశంగా ఒక విధానంగా ఇస్తుంది. ఇంకొకటి ఏంటిదంటే వాళ్ళు ఉండడానికి కూడా ఇల్లు లేని పరిస్థితిలో వాళ్ళు ఇల్లు కట్టుకొని ఉండడానికి భూమిని ఇస్తుంది. అది రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తుంది. అయితే ఇది ఇట్లా వచ్చిన భూములు వారసత్వంగా వాడుకోవడానికి తప్ప అమ్ముకోవడానికి వీల్లేదు. ప్రభుత్వం ఈ దళిత గిరిజనులకు ఇచ్చే భూములల్లా వాళ్ళు వంశపారపర్యంగా తాతల నుంచి తండ్రుల నుంచి మనవళ్ళ వరకు వంశపారపర్యంగా దాన్ని వాడుకునే హక్కు ఉంది, కానీ అమ్ముకునే హక్కు లేదు. అయితే కొంతమంది ఏం చేస్తున్నారు అంటే మార్కెట్లో భూమి రేటు పెరిగేసరికి కొంతమంది దళారులు ఈ దళితులను మభ్యపెట్టి మీకు కొంత డబ్బు ఇస్తామని చెప్పి వాళ్ళను మభ్యపెట్టి కొంత డబ్బులు ఇచ్చి ఇల్లీగల్గా రిజిస్ట్రేషన్లు చేసుకుంటారు. ఇట్లా అది భూమి విలువ పెరగంగానే ఈ అమాయకులైన దళితులను మభ్యపెట్టి వాళ్ళకి ఎంతో కొంత డబ్బు ముట్టయెప్పి ఆ ల్యాండ్ను వీళ్ళు సబ్ రిజిస్టర్ ద్వారా దాన్ని కమర్షియల్ ల్యాండ్ అయ్యేసరికి దాన్ని కొంత 242 గజాల చొప్పున విభజించి దాన్ని ఆ భూములు అమ్ముకునే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇలాంటి ఒకటే కరీంనగర్ జిల్లాలో కొత్తపల్లిలో ఒకటి వెలుగు చూసింది. కరీంనగర్కు అందుబాటులో ఉన్న కొత్తపల్లి గ్రామం ఇప్పుడు అది కొత్తపల్లి మున్సిపాలిటీగా కూడా ఏర్పడ్డది. అయితే కరీంనగర్ టు జగిత్యాల నేషనల్ హైవేకు ఆనుకొని ఉన్న 24 ఎకరాల 24 గుంటల్ని అక్కడ దళితులకు కేటాయించిన భూమి ఉన్నది. అయితే ఆ భూమిలో కొంతమేర గంగాధర సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కొన్ని డాక్యుమెంట్లు అయినాయి ఆ భూమిలో. అయితే ఆ భూమిలో జరిగిన రిజిస్ట్రేషన్లకు ఆ డాక్యుమెంట్లకు సంబంధించి V6 పత్రికలో ఒక కథనం ప్రచురించారు ఈరోజు. ఒక్కసారి మనం ఆ కథనాన్ని చూద్దాం. కొత్తపల్లి అసైన్డ్ భూములు వ్యాపారులు లీడర్ల చేతిలోకి, కరీంనగర్ జిల్లా రిజిస్ట్రేషన్ శాఖలో వెలుగులోకి మరో అక్రమం. హైవే వెంట చేతులు మారిన 9.11 ఎకరాల లావోని పట్టా భూమి. POT చట్టాన్ని అతిక్రమించి గంగాధర సబ్ రిజిస్టార్లు రిజిస్ట్రేషన్లు చేసిరు. తాజాగా 8 ఎకరాలకు కాంపౌండ్ వాల్ తిప్పిన కొనుగోలుదారులు. భూభారతి రికార్డులో ఇంకా లావన్ పట్టదారుల పేర్ల మీదే భూమి, స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ రికార్డులో మాత్రం కొనుగోలుదారుల పేర్లు. భూభారతి రికార్డులో ఇప్పటి వరకు కూడా ఆ దళితుల పేరు మీదనే భూమి ఉన్నట్టు చూపిస్తుంది. కాకపోతే స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ రికార్డులో మాత్రం ఎవరైతే దళారులు ఆ దళితులను మభ్యపెట్టి తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళ పేర్లు వస్తున్నాయి. అయితే కరీంనగర్ జిల్లా రిజిస్ట్రేషన్ శాఖలో మరో అక్రమం వెలుగులోకి వచ్చింది. కొత్తపల్లి హవేలీ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 272లో దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూములు అక్రమ రిజిస్ట్రేషన్ల ద్వారా కొందరు బడా వ్యాపారులు లీడర్ల చేతిలోకి వెళ్ళాయి. ప్రొబిటెడ్ జాబితాలోని భూములను రిజిస్ట్రేషన్ చేయడానికి వీల్లేదు. అవినీతి పాల్పడి పలువురు సబ్ రిజిస్ట్రార్లు POT చట్టాన్ని అతిక్రమిస్తూ 4 దశాబ్దాలుగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఇలాగే కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఎదురుగా జగిత్యాల హైవే వెంట 9 ఎకరాల 11 గుంటల లావోని పట్టా భూములను కూడా చేతులు మారాయి. ఒకవైపు గంగాధర సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్లు అవుతున్న భూభారతి రికార్డులో ఇంకా 11 మంది పాత లావణ్య పట్టదారుల పేర్ల మీదనే భూమి చూపిస్తుండడం గమనార్హం.
అయితే సబ్ రిజిస్టార్లో డాక్యుమెంట్లు చేతులు మారుతూనే ఉన్నాయి. కాకపోతే ఏదైతే భూభారతి చట్టం, భూభారతి రికార్డులలో మాత్రం ఆ భూమి ఆ దళితుల పేర్ల మీదనే చూపిస్తుంది. ఇప్పటి వరకు కూడా వాళ్ళ పేర్ల మీదనే చూపిస్తుంది. అయితే 272 సర్వేలో 24.24 ఎకరాలు కొత్తపల్లి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఎదురుగా, ఇందులో 24.24 ఎకరాలకు గాను ఇందులో 15.13 ఎకరాల భూభారతి రికార్డులో బై నెంబర్ల వారీగా ప్రభుత్వ భూమిగా చూపిస్తుంది. దీనిలో కొంత స్కూలుకు ఇండ్ల స్థలాలకు ఇవ్వగా ఇంకో 10 ఎకరాల ఖాళీగా ఉన్నట్టు తెలుస్తుంది. మిగతా 9.11 ఎకరాల అసైన్డ్ భూమిని సాగు చేసుకునేందుకు 40 ఏళ్ల కింద కొందరు దళితులకు ప్రభుత్వం లావణి పట్టాల కింద ఇచ్చింది. వీటిని పొందిన రైతులు చనిపోతే వారసులకు హక్కులు వస్తాయనే తప్ప ఇతరులకు అమ్మడం, కొనుగోలు చేయడం చట్టవిరుద్ధం. రిజిస్ట్రేషన్ చేయడానికి కూడా వీల్లేదు. కానీ 1984 నుంచి ఇప్పటి వరకు సబ్ రిజిస్టర్ల సహకారంతో రిజిస్ట్రేషన్ జరిగి అనర్హుల చేతుల్లోకి వెళ్ళాయి. వాస్తవానికి లావణి పట్ట అనేది రిజిస్ట్రేషన్ ఇంకొకరు చేయకూడదు. కేవలం వారసత్వంగా వాడుకోవడానికి ఉన్న భూములను 1984 నుంచి ఇప్పటి వరకు 2025 వరకు సబ్ రిజిస్టార్లు లంచం తీసుకొని ఆ భూములను బదలాయిస్తూ వస్తున్నారు. వీరిలో కరీంనగర్ చెందిన పలువురు వ్యాపారులు, పొలిటికల్ లీడర్లు ఉన్నారు. ప్రస్తుతం ఆ భూమి విలువ బహిరంగ మార్కెట్లో 100 కోట్లకు పైనే ఉందని అంచనా. అసలు విషయం ఇది. ఇప్పుడు ఆ భూమి విలువ బహిరంగ మార్కెట్లో 100 కోట్లకు పైన ఉంది. 100 కోట్లకు పైన ఉన్న భూమిని దళితులకు ఎవరు వదిలేస్తారు? దళితులు అమాయకులు కాబట్టి ఎంతో కొంత ఇచ్చి చేతులు దులుపుకొని ఆ భూమిని వాళ్ళు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఫ్లాట్లు వేసి అమ్ముకుందామని ప్లాన్ చేసి ఇదంతా చేసిరు. 100 కోట్ల విలువ గల భూమిని వాళ్ళు ఎట్లా వదిలేస్తారు? వాళ్ళు మంచి స్కెచ్ చేసుకొని 1984 నుంచి ఇదే పని మీద ఉన్నారు. డాక్యుమెంట్ వెనుక డాక్యుమెంట్ బదలాయిస్తూ రికార్డులో వాళ్ళ పేర్లు ఉండేటట్టు చూసుకుంటుర్రు. తప్పు దిద్దుకున్నట్లు చూపించేందుకు సేల్ డీడ్ క్యాన్సల్. గంగాధర సబ్ రిజిస్టార్ నూర్ అఫ్జల్ ఖాన్ హయాంలో గత ఏడాది 9 రిజిస్ట్రేషన్లు జరిగాయి. రెవెన్యూ రికార్డులో జంగపల్లి మల్లయ్య పేరు మీద 272/14లో 20 గుంటలకు లావణి పట్టా ఉంది. జంగపల్లి మల్లేష్ పేరుతో ఆయనే గత 6 నెలల్లో 121 గజాలు 242 గజాల చొప్పున 9 మందికి సేల్ డీడ్ ద్వారా అమ్మినట్టు ఈసీలో చూపిస్తుంది. ఇందుకు సబ్ రిజిస్టార్ నూర్ అఫ్జల్ ఖాన్ పూర్తిగా సహకరించారు. దీనిపై ఫిర్యాదులు వెళ్ళడం, ఎంక్వైరీ చేయడం, ఆ తర్వాత సస్పెన్షన్ వేటు ఖాయమైనట్లు సమాచారం తెలియగానే ఆర్డర్ చేతికి అందక ముందే ఈ నెల 26, 28 తేదీల్లో ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసిరు. చూసిరు కదా, అఫ్జల్ ఖాను 121 గజాలు 242 గజాలు అంటే ఒక గుంట 2 గుంటలుగా విభజించి సబ్ రిజిస్టార్లో రిజిస్ట్రేషన్లు చేసిర్రు. ఈ విషయం బయటకు రాగానే ఆ డాక్యుమెంట్ క్యాన్సిల్ చేసిర్రు, ఆ సేల్ డీడ్ క్యాన్సిల్ చేసిర్రు. అంటే ఇది జరుగుతుంది రిజిస్ట్రేషన్లో. సబ్ రిజిస్టార్లు ఎంత చాకచక్యంగా డబ్బులు సంపాదిస్తారు, కొన్ని కోట్లు సంపాదిస్తారు. 100 డాక్యుమెంట్లు అక్రమంగా చేసుకుంటా సబ్ రిజిస్టార్లు ఇలా కొన్ని కోట్లు సంపాదిస్తారు. అట్లా సంపాదించిన ఒక సబ్ రిజిస్టర్ మీద సస్పెన్షన్ వేటు కూడా పడింది ఇదే గంగారం మండలంలో. అయితే తన సస్పెన్షన్పై లీగల్గా ఫైట్ చేసి త్వరగా జాబ్లో చేరేందుకు ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు ఇచ్చిన సూచనతో ఇలాంటి చర్యకు పాల్పడినట్టు ప్రచారంలో ఉంది. తన సస్పెన్షన్ మీద లీగల్గా ఫైట్ చేసి తన సస్పెన్షన్ తొందరగా కొట్టేసుకొని తను మళ్ళీ ఉద్యోగంలో చేరడానికి అదే సబ్ రిజిస్టర్లో పనిచేసే తన పై ఉన్నతాధికారి ఆలోచనల మేరకు తను ఈ డాక్యుమెంట్ క్యాన్సిల్ చేసినట్టు, ఇటువంటి చర్యలకు పాల్పడినట్టు ప్రచారం జరుగుతుంది. మిగతా 50 రిజిస్ట్రేషన్ల సంగతి ఏంది? సరే, ఈయన హయాంలో 9 మందికి సేల్ డీడ్ ద్వారా అమలు చేసిండు, అవి క్యాన్సిల్ అయినాయి. ఇదే తరహాలో ఇంకా 50 డాక్యుమెంట్లు ఉన్నాయి. ఇంకా మరి వాటి సంగతి ఏందని ఇందులో అడుగుతుర్రు. అదే సర్వే నెంబర్లో ప్రస్తుత లావణి పట్టదారుల నుంచి పలువురు తక్కువ ధర కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖలో ఈసీలను పరీక్షిస్తే 272 సర్వే నెంబర్లో బై నెంబర్లలో 50కి పైగా రిజిస్ట్రేషన్లు అయినట్టు కనిపిస్తుంది.
272/14 సర్వే నెంబర్లోని 20 గుంటలకు పైగా ఫిర్యాదు అందటంతో 9 రిజిస్ట్రేషన్లు క్యాన్సిల్ చేసినప్పటికీ అదే పద్ధతిలో మిగతా 8 ఎకరాల 29 గుంటలకు జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్లు బాధ్యులైన సబ్ రిజిస్టర్లపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఫిర్యాదు చేసే వరకు ఉన్నతాధికారులు ఎదురు చూస్తారా లేక సుమోటోగా తీసుకొని ఎంక్వైరీ చేస్తారా అనే చర్చ జరుగుతుంది. గతంలో ఇదే కొత్తపల్లి పరిధిలో లోక్ సత్తా శ్రీనివాస్ న్యాయ పోరాటంతో లోకాయుక్త ఆదేశాల మేరకు 426 రిజిస్ట్రేషన్లు కలెక్టర్ క్యాన్సిల్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ అక్రమ రిజిస్ట్రేషన్లకు కారణమైన అప్పటి సబ్ రిజిస్టర్లపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు దీనిపైన కంప్లైంట్ రాగానే కలెక్టర్ దృష్టికి పోగానే ఇప్పుడు చేసిన డాక్యుమెంట్లు క్యాన్సిల్ అయినాయి, సబ్ రిజిస్టర్ పైన వేటు పడింది. మరి గతంలో జరిగిన రిజిస్ట్రేషన్లపై మరి దానికి ఏం చేస్తారు? అప్పుడు లంచం తీసుకొని ఈ రిజిస్ట్రేషన్లు చేసిన సబ్ రిజిస్టర్లపై వేటు పడుతుందా పడదా? మరి ఏం జరుగుతుంది? మరి వారిపైన ఎంక్వైరీ చేస్తారా? దీన్ని సుమోటోగా తీసుకొని కేసు ఫైల్ చేస్తారా? మరి ఎంక్వైరీ చేస్తారా అని చెప్పి ఈ V6 వెలుగు పత్రికలో కథనం ప్రచురించబడింది. వాస్తవానికి దళితులకు వాళ్ళు బ్రతకడానికి సాగు చేసుకోవడానికి మాత్రమే గవర్నమెంట్ భూమి ఇచ్చింది. అది వాళ్ళ వారసత్వం, తరతరాలుగా వాళ్ళ వారసులు ఎంతవరకు ఉన్నా ఆ భూమి వాళ్ళకి చెందుతుంది. కానీ ఇట్లా రోడ్ సైడ్ ఉన్న భూములకు విలువ పెరగంగానే కొంతమంది దాని మీద కన్నేసి ఈ దళితులు అమాయకులు కాబట్టి ఎంతో కొంత ఇస్తే ఆ భూమి మాకు చెందుతుందని ఈ రియల్ ఎస్టేట్ దందాలు చేసేటోళ్ళు, కొంతమంది పొలిటికల్ లీడర్లు అందరు కుమ్మక్కై 100 కోట్ల ప్రాపర్టీని ఇట్లా కాజేయడం జరుగుతుంది. ఇది కొత్త కాదు, ఇట్లా చాలా జరిగినాయి. కాకపోతే దీనిపైన మరి వేట్ ఎవరికి పడుతుంది? ఒక్క సబ్ రిజిస్టర్ సస్పెండ్ అయ్యిండు, కొన్ని డాక్యుమెంట్ క్యాన్సిల్ అయినాయి. మరి మిగతా డాక్యుమెంట్ల పరిస్థితి ఏంది అని కూడా పత్రికలో కథనాలు వస్తున్నాయి. మరి దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు? వాళ్ళ మీద ఎటువంటి వేటు పడుతుంది? మరి ఎవరి హయాంలో జరిగినాయి? మరి దీన్ని సుమోటోగా తీసుకుంటారా లేకపోతే దీని మీద న్యాయపరంగా చర్యలు తీసుకుంటారా తీసుకోరా? మరి ఇది ఏం జరుగుతుందని దాని మీద రానున్న రోజులలో మరి ఏం జరుగుతుందని మనం తెలుసుకుందాం. ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాం. మన ఛానల్ను సపోర్ట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరున్నా కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ V3 న్యూస్ కరీంనగర్. నేను మీ మేక వినోద్. నమస్తే.